హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చేపల పులుసులోకి వేసుకునేటటువంటి మసాలా పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పొడి కూర దించే ముందు ఒక్క 2 స్పూన్లు వేసుకున్నారంటే పులుసు కొంచెం చిక్కబడడమే కాకుండా కూర కూడా గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు పులుసు ఎలా పెట్టినా సరే ఈ పొడి కొంచెం వేశారంటే కూర రుచి రెట్టింపవుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఎండుమిర్చిని ఒక 10 వరకు వేసుకోవాలి. అలాగే ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. దీంతో పాటు మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వల్ల చేపల పులుసు అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసి మాడనివ్వకూడదు. ఇవి కొంచెం మాడినా సరే మసాలా పొడి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందువల్ల లో ఫ్లేమ్‌లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసినటువంటి దినుసులన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఈ ప్లేట్‌లో పెట్టిన తర్వాత ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇవన్నీ వేసుకొని దీంతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్‌లో వేశాక కొంచెం వేడెక్కుతుంది కాబట్టి ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా మనం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా సరే కూరల్లో వేసుకునేటటువంటి మసాలా పొడులు అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే బావుంటాయి. కాకపోతే వీలు కుదిరినప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడం అయితే తప్పదు మరి. ఈ మసాలా పొడి కేవలం చేపల పులుసులోకే కాదండి, ఏదైనా పులుసు కూరలు చేసేటప్పుడు అందులో కొంచెం వేసుకుంటే కూర రుచి బావుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.